పోలీసులను పిలుస్తానని అన్విత అనడంతో అంత ధైర్యం ఎవరికుంది అని ఒక గొంతు వినిపిస్తోంది. అటువైపు చూసిన అన్విత ఆశ్చర్యపోయింది. తన ఎదురుగా ఉన్న మహిళని అన్విత చాలాసేపు గుర్తుపట్టలేకపోయింది. పాత సినిమాల్లో సూర్యకాంతం, ఛాయాదేవిలా కనిపించే జయశ్రీ ఇప్పుడు మోడర్న్ లుక్తో విపరీతంగా మేకప్ వేసుకుని కాస్ట్లీ హ్యాండ్ బ్యాగ్తో కొత్తగా కనిపించడం చూసి ఆశ్చర్యపోతూ, పిన్ని, ఇది మీరేనా అని నమ్మలేనట్లు అడిగింది. ఏ డౌటా అన్నట్లు స్టైల్గా జుట్టు వెనక్కి సరి చేసుకుంటూ, అవునన్విత, మొత్తానికి మనం చాలా సంవత్సరాల తర్వాత కలుస్తున్నాం కదా, ఏంటి నువ్వు కూడా ఇక్కడ మోడల్వేనా అని అడిగింది జయశ్రీ. లేదు పిన్ని, నేనిక్కడ మోడల్స్కి మేకప్ చేస్తుంటాను అని అంది అన్విత. ఓ, అయితే నీకు శాలరీ బాగానే ఉంటుందేమో కదా అని అడిగిన జయశ్రీ అన్విత నుంచి సమాధానం రాకముందే కొద్ది దూరంలో ఆడుకుంటూ ఉన్న పిల్లాన్ని పిలిచి, రిషి, ఇలా రా నాన్న, అల్లరి చేయకు అంటూ దగ్గరికి తీసుకుంది. అలా పిల్లాడితో ఆమె ప్రవర్తన చూడగానే అతను జయశ్రీకి ఆమె రెండో భర్తకి పుట్టిన కొడుకు అని అర్థం చేసుకుంది అన్విత. చంద్రం బాబాయ్ నుండి విడిపోయిన తర్వాత పిన్నిలో చాలా మార్పొచ్చింది అనుకుంటున్న అన్విత ఆలోచనలను డిస్టర్బ్ చేస్తూ, ఈ గందరగోళమంతటికీ కారణం మా అబ్బాయి రిషి కాబట్టి దీనికి నష్టపరిహారం నేనిస్తాన్లే అన్విత అని కొడుకుని మరింత ముద్దు చేస్తూ చెప్పింది జయశ్రీ. వీళ్ళు ఎన్ని విషయాల్లో మారినా ఇందులో మాత్రం వీళ్లకి ఎలాంటి మార్పు రాదు. తప్పు చేసిన కొడుకుని మందలించి సారీ చెప్పించాలని ఆలోచించకుండా డబ్బులు కట్టి చేతులు దులుపుకోవాలని అనుకుంటుంది అని మనసులో అనుకుంటూ కాస్త అసహనంగా చూసింది అన్విత. ఇంతలో సారంగపాణి అటు వస్తుండడం చూసి, సారంగపాణి గారు, ఒక నిమిషం ఇలా వస్తారా అని పిలిచి అతను దగ్గరకు రాగానే, తను మా పిన్ని, మనమిక్కడ జరిగిన గందరగోళం విషయంలో కాంపెన్సేషన్ గురించి ఆవిడతో మాట్లాడొచ్చు, తను ఇస్తానని అంటోంది అని చెప్పింది అన్విత. సారంగపాణి కూడా జయశ్రీ వైపు, ఆమె పక్కనే ఉన్న పిల్లాడి వైపు మార్చి మార్చి చూశాడు. అతనికి రిషి చేసిన పని వల్ల బాగా కోపమొచ్చిందని అర్థం చేసుకున్న జయశ్రీ వెంటనే అతనితో మాట్లాడుతూ, మీకు ఇబ్బంది కలిగించినందుకు మా అబ్బాయి తరపున నేను సారీ చెప్తున్నాను. మీకు ఎంత లాస్ అయిందో చెప్తే నేనిప్పుడే సెటిల్ చేస్తాను అని రిక్వెస్ట్ చేసింది. అతను కొన్ని క్షణాలు ఏమీ మాట్లాడకుండా ఆలోచనలో పడిపోయాడు. ఎందుకంటే రాఘవ్కి అన్విత అంటే ఎంత ఇష్టమో అతనికి బాగా తెలుసు. అలాంటిది అన్వితకి బంధువులని తెలిసాక జయశ్రీతో కఠినంగా ప్రవర్తించలేక ఆలోచనలో పడిపోయాడు. ఇటువైపు జయశ్రీ మాత్రం సారంగపాణి వైపే చూస్తూ, హలో, ఏంటి మాట్లాడడం లేదు అని అడిగింది. వెంటనే తేరుకున్న సారంగపాణి, నష్టపరిహారం లాంటి పెద్ద మాటలెందుకులేండి, మనం ఈ మ్యాటర్ని ఇంకో విధంగా సెటిల్ చేసుకుందాం. ఇంతకీ ఎగ్జిబిషన్ చూడ్డానికి వచ్చారా అని నవ్వుతూ అడిగాడు. మీకు కోపమొచ్చిందేమో అనుకున్నాను. అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ అండి. ఈ మధ్యనే మేం ఫారెన్ నుండి వచ్చాం. మేమిక్కడ ఒక కార్ కొనాలి అనుకుంటున్న సమయంలో మాకీ ఎగ్జిబిషన్ గురించి తెలిసింది. సో ఇలా వచ్చాం అని స్టైల్గా చెప్పింది జయశ్రీ. ఓ, దట్స్ గ్రేట్. ఇక్కడున్న అన్ని కార్ మోడల్స్ని చూడండి. మీకేదైనా నచ్చితే చెప్పండి, అందులో మీకు మంచి డిస్కౌంట్ కూడా ఇప్పిస్తాను అంటూ ఆవిడ అన్వితకి బంధువు అన్న ఒకే ఒక్క కారణంతో గౌరవమివ్వడం మొదలుపెట్టాడు సారంగపాణి. ఇక ఆ మాటతో పొంగిపోతూ థ్యాంక్స్ చెప్పింది జయశ్రీ. మీరే మొహమాట పడకండి, ఎంతైనా తొందరలో మనం ఒక ఫ్యామిలీ కాబోతున్నాం కదా అని ఎగ్జైటింగ్గా మాట్లాడుకుంటూ పోతున్న సారంగపాణి మాటలకు చిన్నగా దగ్గుతూ బ్రేక్ వేసింది అన్విత. ఆమె ఇంటెన్షన్ అర్థమైన సారంగపాణి కూడా తన మాటలు కవర్ చేసుకుంటూ, అదే, మీ అమ్మాయి అన్విత మేకప్ స్కిల్స్ మా బాస్కి చాలా బాగా నచ్చాయి. ఆయన టాలెంట్ ఉన్న వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. సరే, మనం వెళ్ళి కార్ చూద్దాం రండి అంటూ జయశ్రీ, రిషి వాళ్లను తనతో పాటు తీసుకెళ్లబోయాడు సారంగపాణి. వాళ్లు ముగ్గురు అక్కడ్నుంచి వెళ్లిపోవడంతో ఏదో తుఫాను వచ్చి వెలిసినట్లు గట్టిగా ఊపిరి పీల్చుకుంది అన్విత. అదే సమయంలో అక్కడికి వచ్చిన మోడల్ గర్ల్, అన్విత, ఆ పిల్లాడు మీ బంధువేనా? వాడు ఇంత చిన్న వయసులోనే ఇలా ఉన్నాడంటే ఏంటర్థం? అసలు వాడికి ఏది మంచి ఏది చెడు ఏమీ చెప్పరా అని అసహనంగా అడిగింది. అయ్యో, ఆవిడ మా పిన్నే కాని మా బాబాయ్ నుంచి విడిపోయి చాలా సంవత్సరాలైపోయింది. అసలు నేను వాడిని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా అని సంజాయిషి ఇచ్చింది అన్విత. అదే కదా, ఎంతో సైలెంట్గా ఉండే నీలాంటి వాళ్లకి గడుగ్గా ఇలా ఉన్న ఈ పిల్లోడు
శూర్పణఖలాగా ఉన్న ఆవిడ బంధువులేంటా అనుకున్నాం అని నవ్వుతూ వచ్చింది ఇంకొక మోడల్. వాళ్ల మాటలకు అన్విత కూడా చిన్నగా నవ్వేసి ఇక కింద పడిపోయిన మేకప్ సామాన్లు మొత్తాన్ని నీట్గా తీసుకుని సర్దడం మొదలుపెట్టింది. అరే అన్విత, నువ్వు ఇదంతా చేయాల్సిన అవసరం ఏముంది? ఈ పనులన్నీ చేయడానికి క్లీనింగ్ సెక్షన్ వాళ్ళు వస్తారులే, లీవ్ ఇట్ అంటూ ఒక మోడల్ అన్వితను రిలాక్స్ చేయడానికి ప్రయత్నించింది. వాళ్ళు వచ్చే వరకు ఆగితే మీకు టైం అయిపోతుంది కదా, ఎగ్జిబిషన్ స్టార్ట్ అయ్యేలోపు మీరంతా రెడీగా ఉండాలి. అయినా నాకీ పనులన్నీ అలవాటే అని చెప్పి తను చేస్తున్న పనిని కంటిన్యూ చేసింది అన్విత. నిజంగానే ఆమె గతంలో ఫేస్ చేసిన సిచ్యువేషన్స్తో పోలిస్తే ఇప్పుడున్న పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. అందుకే ఇక పక్కన వాళ్లు ఏం మాట్లాడుతున్నా పట్టించుకోకుండా సామాన్లన్నీ సర్దేసి నేల మీద చెత్త చెత్తగా పడి ఉన్న లిక్విడ్స్ అన్నిటినీ ఒక క్లాత్ తీసుకొని వచ్చి శుభ్రంగా క్లీన్ చేసేసింది. ఆమె ఇదంతా చేస్తుంటే చుట్టూ ఉన్న మోడల్స్ జాలిగా చూశారు. ఇంతలో ఎవరో అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి, డైరెక్టర్ రాఘవ్ వెయిట్ చేస్తున్నారు, మీరంతా రెడీగా ఉన్నారా అని మోడల్స్ను ఉద్దేశించి అడిగాడు. రాఘవ్ పేరు వినగానే అప్పటి వరకు అన్విత మీద జాలిపడిన మోడల్స్ కూడా అలర్ట్ అయ్యారు. ఆ క్షణం ఆమె చేసిన పని కరెక్టే అనిపించింది వాళ్లకి. వాళ్ల బాస్ టైంకి ఎంత వాల్యూ ఇస్తారో వాళ్లకి కూడా తెలుసు. సిల్లీ రీజన్స్తో పని ఆలస్యమైతే అతనిలో రాక్షసుణ్ణి చూడాల్సి వస్తుందని కూడా తెలుసు. అందుకే ఇక అన్విత పనికి అడ్డుపడకుండా ఎగ్జిబిషన్ ఏర్పాట్ల కోసం ఎవరికి వాళ్లు ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టారు. సరిగ్గా 10 గంటలకు ఎగ్జిబిషన్ స్టార్ట్ అయ్యింది. అప్పటికే అన్విత అన్నీ క్లీన్ చేసేసి మోడల్స్ ని కూడా రెడీ చేసి మధ్యలో ఏదైనా అవసరమైతే సాయం చేయడానికి వెనుక వైపు ఉన్న మేకప్ రూంలో రెడీగా ఉంది. మైక్ అందుకున్న హోస్ట్ అక్కడికి వస్తున్న వాళ్లందరికీ ఒకవైపు వెల్కమ్ చెబుతూనే మరోవైపు కార్ మోడల్స్ గురించి పోయిటిక్ గా వివరిస్తున్నాడు. అతని వాగ్దాటికి స్పాంటేనియస్ గా గెస్ట్లతో కలిసిపోతున్న విధానానికి క్లాప్స్ కొట్టకుండా ఉండలేకపోయింది అన్విత. ఆమె అలా అక్కడ జరుగుతున్నదంతా ఆసక్తిగా గమనిస్తున్న సమయంలో ఆమె ఉన్న రూమ్ వైపు ఎవరో వస్తున్నట్టుగా అడుగుల చప్పుడు వినిపించింది. అక్కడ అంత పెద్ద షో జరుగుతుంటే నా దగ్గరికి ఎవరొస్తున్నారు అనుకుంటూ అనుమానంగా పక్కకు చూసిన అన్వితకి అవినాష్ కనిపించాడు. బయట అంత హడావిడిగా ఉన్న టైంలో అతను తన దగ్గరికి రావడం చూసి షాక్ అయ్యింది అన్విత. షాక్ అంటే కూడా అతన్ని చూడగానే ఆమెలో ఒక విధమైన భయం మొదలైంది. నువ్విక్కడేం చేస్తున్నావు అని ఆశ్చర్యంతో పెద్దగా అడిగింది. ఏ, నేనిక్కడికి రాకూడదా? అయినా నీ దగ్గరికి రావడానికి నాకెవరైనా పర్మిషన్ ఇవ్వాలా అని వంకరగా నవ్వుతూ ఆ రూంలోకి వెళ్లి డోర్ క్లోజ్ చేశాడు అవినాష్. అతడు అలా దగ్గరవుతున్న కొద్దీ అన్వితలో టెన్షన్ మరింత ఎక్కువయింది. తప్పించుకోవడానికి ఏం చెయ్యాలో పాలుపోక పక్కనే ఉన్న చీపురు కర్రను చేతిలోకి తీసుకుని అతని వైపు కోపంగా చూసింది. ఆమె అలా టెన్షన్ పడుతుంటే అవినాష్ పెదాల మీద ఉన్న నవ్వు ఇంకా పెద్దదయ్యింది. కమాన్ అన్విత, నువ్వు నన్ను చూసి భయపడ్డం ఎప్పటినుండి మొదలుపెట్టావు? మనమిప్పటికీ లీగల్గా భార్యాభర్తలమే. రాఘవ్ లాంటి వాళ్లకు దగ్గరవ్వాలనే ఆలోచన మానేయి అని సీరియస్గా చూస్తూ ఆమెకు క్లోజ్గా వెళ్లాడు అవినాష్. అవినాష్, నోటికొచ్చినట్లు మాట్లాడకు. రాఘవ్ సార్ కేవలం నాకు బాస్ మాత్రమే అని అంతే సీరియస్గా చెప్పింది అన్విత. అవునా, మరి మాస్క్ మ్యాన్ సంగతేంటి అంటూ కళ్ళెగిరేశాడు అవినాష్. మాస్క్ మ్యాన్ అనే మాట వినగానే అన్విత హార్ట్ బీట్ ఒక్క క్షణం ఆగిపోయి మళ్లీ మొదలయ్యింది. అతనికి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాక తడబడుతూ మొహం పక్కకు తిప్పేసుకుంది అన్విత. ఏంటన్విత, సమాధానం చెప్పకుండా తప్పించుకోవాలని చూస్తున్నావా? నన్ను వదిలేశావు సరే, పాపం నీ చుట్టూ కుక్కపిల్లలా తిరుగుతున్న ఈ రాఘవ్ గాన్ని కూడా వదిలేసి ముఖం కూడా చూపించని మాస్క్ మ్యాన్తో తిరుగుతున్నావు కదా, అసలు నీకు సిగ్గులేదే అంటూ అన్వితను నోటికొచ్చినట్లు మాట్లాడడం మొదలుపెట్టాడు అవినాష్. అతను అంత నీచంగా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయింది అన్విత. స్టాప్ ఇట్ అవినాష్ అని గట్టిగా అరిచింది. ఆమె అరుపుతో ఆ గది మొత్తం రీసౌండ్ వచ్చింది. అవినాష్ పై ఆమెకు కోపం విపరీతంగా పెరిగిపోయింది. కళ్లల్లో నిప్పులు కురిపిస్తూ చూస్తున్న అతన్ని పట్టించుకోకుండా, నా నుండి విడిపోవాలనుకున్న తర్వాత ఇంకా నీకు నాతో పనేంటి అవినాష్? హ్యాపీగా వెళ్లి లాస్యని, తన కడుపులో ఉన్న మీ బిడ్డని జాగ్రత్తగా చూసుకో అంటూ అతనికి కాస్త దూరంగా జరిగింది అన్విత. ఏయ్, నేను నీ గురించి మాట్లాడుతుంటే మధ్యలో లాస్య మ్యాటర్ ఎందుకు? నువ్వు నా భార్యవన్విత, నీకిలాంటి పనికిమాలిన ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు
నాతో రా, మనింటికి వెళ్దాం. నా దగ్గర భార్యగా నీ స్థానం అలాగే ఉంది అంటూ మళ్ళీ ఆమెకు దగ్గరగా జరిగి ఆమె చేయి పట్టుకోబోయాడు అవినాష్. అన్విత కూడా అంతే వేగంగా రియాక్ట్ అయ్యి అతనికి దొరక్కుండా తప్పించుకుని, ఏం అవసరం లేదు. నీ భార్యగా ఆ 4 గోడల మధ్య మగ్గిపోవడం కంటే ఇక్కడ నాకంటూ నేను సంపాదించుకున్న ఉద్యోగంతో గౌరవంగా బ్రతుకుతున్నాను. అయినా నీ భార్యగా ఉండే అర్హత లేని నాతో నీకేం పని? నన్నొదిలేయ్ అని స్థిరంగా చెప్పింది. నా దగ్గర మరీ స్మార్ట్గా ప్రవర్తించు అన్విత. ఇప్పుడు నువ్వు నాతో రాకపోతే నాలో రాక్షసుణ్ణి చూడాల్సొస్తుందని గుర్తుంచుకో. నువ్వు నాతో ఉండడానికి లాస్య కడుపులో పెరుగుతున్న బిడ్డే అడ్డమైతే నిన్ను నా నుండి దూరం చేసే అడ్డంకులన్నిటినీ ఎలా తొలగించుకోవాలో నాకు తెలుసు అని వార్నింగ్ టోన్లో చెప్తూ ఫాస్ట్గా వెళ్లి ఆమె చేయి పట్టేసుకున్నాడు అవినాష్. ఏం చేస్తున్నావు అవినాష్? నన్ను ఇబ్బంది పెట్టకు, వదులు, నొప్పిగా ఉంది అంటూ అతని చేతుల్లో నుండి తన చేతిని విడిపించుకోవడానికి గింజుకోవడం మొదలుపెట్టింది. ఒకసారి నాకు దొరికాక తప్పించుకోవడం అసాధ్యం అన్విత. ఈ క్షణమే నిన్ను తీసుకువెళ్ళిపోతాను. ఎవడడ్డొస్తాడో చూస్తాను. రాఘవ్ వచ్చి నిన్ను కాపాడతాడని కలలు కనకు అని పిచ్చిగా నవ్వుతూ అన్వితను బలంగా దగ్గరికి లాక్కొని ఆమెను తన భుజాల మీద ఎత్తుకున్నాడు అవినాష్. అన్విత ఒక్కసారిగా షాక్ అయిపోయింది. అతని నుండి విడిపించుకోవడానికి చేతులతో అతన్ని కొడుతూ ఉంది. ఎంత కొట్టినా ఆమెను వదలకుండా అలానే ఎత్తుకొని నిలబడ్డాడు అవినాష్. ఆమెలో శక్తి మొత్తం తగ్గిపోయి నీరసించే వరకు బలంగా పట్టుకొని ఇక అక్కడి నుండి తీసుకువెళ్లిపోవడానికి రెడీ అయ్యాడు అవినాష్. సరిగ్గా అదే టైంలో ఫోర్స్గా ఆ గది తలుపులు తెరుచుకోవడంతో పాటు ఒక యోధుడులాగా గదిలోకి ఎంట్రీ ఇచ్చాడు రాఘవ్. అన్విత ఇంకా అవినాష్ ఉన్న పొజిషన్ చూసి, ఏం జరుగుతుందిక్కడ అని అడిగాడు. మిస్టర్ రాఘవ్, నేననుకున్న దానికంటే ఎర్లీగానే వచ్చేశావే అని వెటకారంగా నవ్వాడు అవినాష్. చూడండి మిస్టర్ అవినాష్, మీరు కార్స్ కొనే ఉద్దేశంతో వచ్చి ఉంటే ఎగ్జిబిషన్లో చాలా మోడల్స్ ఉన్నాయి. అంతేకాని ఇలా వచ్చి మా ఎంప్లాయీస్తో మిస్బిహేవ్ చేస్తుంటే నేను ఊరుకోను అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు రాఘవ్. వాళ్ళిద్దరూ అలా మాటల్లో పడిపోవడంతో తను తప్పించుకోవడానికి ఇదే కరెక్ట్ టైం అనుకొని ఒంట్లో ఉన్న బలమంతా ఉపయోగించి అవినాష్ భుజం మీద నుండి కిందకి దూకి పారిపోబోయింది అన్విత. వెంటనే అలర్ట్ అయిన అవినాష్ ఆమెని ఫోర్స్గా తన దగ్గరికే లాక్కొని భుజం చుట్టూ చేయి వేసి ఆమె ఒంట్లోని ఎముకలు విరిగిపోతాయా అన్నంత గట్టిగా పట్టుకుంటూ, మిస్బిహేవ్ చేస్తున్నానా? నేనా? నువ్వొక్క విషయం మర్చిపోతున్నావు రాఘవ్. తను నీ ఎంప్లాయ్ అయ్యే కంటే ముందు నా భార్య. నా పెళ్ళాన్ని నేను హాస్పిటల్కి తీసుకువెళ్లడానికి నీ పర్మిషన్ నాకు అవసరం లేదు అని మొండిగా చెప్పాడు అవినాష్. అతని మాటలు వింటుంటే రాఘవ్కి కూడా పట్టలేనంత కోపం వచ్చింది. కానీ హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అనగానే అన్వితకేమైనా అయ్యిందేమో అనిపించి ఒక్క క్షణం తన కోపాన్ని పక్కన పెట్టి, హాస్పిటల్కి ఎందుకు అని సందేహంగా అడిగాడు. అంత అమాయకంగా అడుగుతున్నాడేంటి? అతనికి విషయం తెలీదా అంటూ వెటకారంగా అన్విత వైపు చూశాడు అవినాష్. అన్విత సైలెంట్గా తలదించుకుంది తప్ప మరేం మాట్లాడలేదు. ఎందుకంటే అసలు అవినాష్ ఇంటెన్షన్ ఏంటో అప్పటి వరకు ఆమెకు కూడా తెలియదు. కాని అతని బిహేవియర్ని బట్టి ఆమెకు లోలోపల ఏదో సందేహంగానే ఉంది. ఆమె అనుమానాన్ని నిజం చేస్తూ అవినాష్ మాటలు వినిపించాయి. నీ ఎంప్లాయ్ ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా, అబోర్షన్ చేయించడానికి తీసుకెళ్తున్నాను. నువ్వు కూడా తనని సొంతం చేసుకోవడానికి చాలా ట్రయల్స్ వేశావు కదా, నీకింకా ఈ విషయం తెలీదా అని రాఘవ్ని ఎగతాళి చేస్తున్నట్టుగా అడిగాడు అవినాష్. అన్విత ప్రెగ్నెంట్ అని తెలియగానే రాఘవ్కి ఒక్క క్షణం కాలమాగిపోయినట్లు అనిపించింది. అవినాష్ చెబుతుంది నిజమేనా అన్నట్లు అన్విత వైపు చూశాడు. ఆమె కళ్ళు అది నిజమే అని చెప్పకనే చెబుతున్నాయి. అయినా సరే తన ముందు అన్విత అవమానించబడ్డం రాఘవ్కి ఇష్టం లేదు. మిస్టర్ అవినాష్, ఏం మాట్లాడుతున్నారు? మీ ఫ్యామిలీ మ్యాటర్స్ ఏమైనా ఉంటే బయట చూసుకోండి. అంతేకాని ఇక్కడికి వచ్చి బిజినెస్ టైంలో మా ఎంప్లాయీస్ని ఇబ్బంది పెడితే నేను కూడా చూస్తూ ఊరుకోను అని స్ట్రాంగ్గా చెప్పడానికి ట్రై చేశాడు రాఘవ్. అయితే ఈ ఇబ్బందికరమైన సిచ్యువేషన్ భరించలేకపోయిన అన్విత తన భుజం చుట్టూ ఉన్న అవినాష్ చెయ్యి కొద్దిగా వదులు కాగానే తన మోచేత్తో అతని డొక్కలో గట్టిగా ఒక పంచ్ ఇచ్చి అతను తేరుకునే లోపే వేగంగా అక్కడి నుంచి పరిగెత్తి ఆ గదిలో నుండి బయటపడింది. అన్వితను అవినాష్ మళ్లీ పట్టుకుంటాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.